ట్రామాటిక్ బ్రెయిన్ ఇంజురీ అంటే ఏంటి? నేను డాక్టర్ నివేదిత, న్యూరో ఫిజిషియన్ ఫ్రమ్ కిమ్స్ సన్షైన్ హాస్పిటల్, బేగంపేట్. సో మనకి రోడ్డు మీద వెళ్ళేటప్పుడు నడుస్తున్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇకపోతే బైక్ నడిపించే వాళ్ళు తప్పనిసరిగా హెల్మెట్ పెట్టుకోవాలి. ఎందుకంటే వీళ్ళిద్దరిలోనూ హెడ్ ఇంజురీ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ హెల్మెట్ని ప్రాపర్గా క్లిప్ తోటి సహా టైట్గా ప్లేస్ చేయకపోతే ఇలా యాక్సిడెంట్ అవ్వగానే హెల్మెట్ ఎగిరిపోతుంది, మనకి తలకి అనుకోని గాయం జరిగి లోపలున్న బ్రెయిన్కి డ్యామేజ్ అవుతుంది. ఇందులో మళ్ళా రకరకాల ప్రాబ్లమ్స్ మేము చూస్తూ ఉంటాం. ఒకటి, వెంబడే పేషెంట్ ఫిట్స్ రావడము, నోట్లో నుంచి కానీ, ముక్కులో నుంచి కానీ, చెవిలో నుంచి కానీ బ్లడ్ రావడము, అన్కాన్షియస్ అయిపోవడం, ఇలాంటివి ఉంటే చాలా జాగ్రత్తగా వెంబడే పేషెంట్ని ఎమర్జెన్సీకి తీసుకెళ్ళాలి. రెండోది, ఈ సర్వైకల్ స్పైన్ ఇంజురీ అయితే కనుక వాళ్ళని హ్యాండిల్ చేసేటప్పుడు వాళ్ళకి ఒక టైట్ హార్డ్ కాలర్ లాంటిది పెట్టి వాళ్ళని షిఫ్ట్ చేసుకోవాలి, లేదంటే పెరాలసిస్ వచ్చేస్తుంది. మూడో విషయం ఏంటంటే బ్రెయిన్ లోపల బ్లీడింగ్ ఉన్నా, ఫ్రాక్చర్స్ ఏమన్నా అయినా, ఇంకా డిఫ్యూజ్ యాక్సోనల్ ఇంజురీ అంటాం. ఇలాంటి సమయంలో వాళ్ళకి వెంటనే వెంటిలేటర్ సహాయం అవసరం పడవచ్చు. సో వీలైనంత ఫాస్ట్గా ఫస్ట్ రెస్క్యూవర్గా పేషెంట్కి హెల్ప్ చేయండి, హాస్పిటల్కి తీసుకెళ్ళండి.